హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఈరోజు మీ తమ్ముళ్ళు చూసే ఉంటారు ఏంటనేది మా పొలంలో మామిడి చెట్టుని మీ అందరికీ చూపించబోతున్నానండి. అది ఎన్ని రకాల మామిడి చెట్లు ఉన్నాయి, ఎన్ని రకాల మామిడి పళ్ళు ఉన్నాయి అనేది వీడియో మొత్తం మీకు చూపించబోతున్నాను. అలాగే ఇంకెవరైనా నా వీడియో చూసినట్లయితే లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరొక 10 మందికి మీకు ఈ వీడియో అనేది చేరుతుంది. అలాగే ఇంకెవరైనా నా ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. మా పొలంలో పండించే 2 రకాల మామిడి చెట్లు అండి. ఒకటి కలెక్టర్ మామిడి చెట్టు, 2 పరియాలండి. అవి ముందుగా మీకు కలెక్టర్ మామిడి చెట్టుని మీకు ముందుగా చూపిస్తున్నానండి. అంటే అది ఏ విధంగా ఉంది, ఎలాగ పండాయి, ఎన్ని పండాయి, ఎన్ని వచ్చాయి, ఎన్ని రాలేదనేది మొత్తం మీకు ఈ కలెక్టర్ని మామిడి చెట్టుని మీకు ముందుగా చూపిస్తాను. మొదట ఇలాగ వస్తుందండి మామిడి చెట్టుకి పువ్వు. చూడండి ఎలాగా ఎంత వచ్చింది అనేది. చాలా అయితే ఎక్కువ వచ్చింది. కానీ ఇది అంత ఎక్కువ వచ్చినా కానీ ఎంత మామిడికాయలు దిగవు. లాస్ట్లో ఒక 5-6 మామిడికాయలు మాత్రం ఒక జంటకు దిగుతాయండి. పువ్వు చూశారు కదా, ఆ పువ్వు కొన్ని రోజుల తర్వాత మారి చిన్న చిన్న పింజులుగా కొమ్మకు అనేది ఏర్పడతాయి. అవి పెద్దగా మారుతాయి కొన్ని రోజుల తర్వాత. ఈ చెట్టు మొత్తంకి అయితే వచ్చాయి. మీకు అంతా ఒకసారి లొకేషన్ మొత్తం చూపిస్తున్నానండి. అంటే చుట్టూరు ఏ జంటకి ఎన్ని వచ్చాయి అనేది మొత్తం మీకు జూమ్ చేసి ఒకసారి చూపిస్తున్నాను. చూస్తుంటే మనం 1వ తరగతి 2వ తరగతి గుర్తొస్తున్నాయి. ఎందుకంటే మన దగ్గరలో ఉన్న మామిడి చెట్టు దగ్గరికి వెళ్ళి దీనికోసం ఎప్పుడు కింద పడతాయి అనేసి వెయిట్ చేసేవాళ్ళం కదా. మీరు కూడా వెయిట్ చేసేవారా లేదా అనేసి కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి. చూస్తున్నారు కదండి, చూడడానికి ఎంత స్మూత్గా ఉన్నాయి. మామిడికాయ పైన ఎటువంటి మచ్చ కూడా లేదు. మేమైతే ఎక్కువగా మందులు కొట్టమండి, న్యాచురల్గా పండిస్తాము. ఇవి తినడానికి పుల్లగా తీయగా ఉంటాయి. నెక్స్ట్ చెట్టుకి అలాగా పెద్ద అయినంత వరకు ఉంచుతామండి. ఉంచిన తర్వాత కొన్ని రోజుల తర్వాత పెద్ద అయిన తర్వాత వాటిని తెంపి ఒక దగ్గర వేసి గడ్డిలో పెట్టేసి ముగ్గు వేస్తామండి. తరువాత ఇంటికి పట్టుకెళ్తామండి. వీటితో ఒక్కొక్కసారి పచ్చడిగా తయారు చేస్తాము. అలాగే కొన్నిసార్లు ఊరగాయ ముక్కలుగా పెట్టుకుంటామండి. టేస్ట్ అయితే బాగానే ఉంటుంది. మీరు కూడా మీ విలేజ్లో ఊరగాయ బద్దలు పెట్టుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ రాయండి ఎలాగుందనేసి ఒకసారి. ఈ సంవత్సరం పంట చాలా తక్కువ అండి. దానికి కారణం ఏంటంటే మంచు ఎక్కువగా పడటం, దాంతోపాటు పురుగు ఎక్కువగా రావటం, అలాగే ఎండ ఎక్కువగా ఉండటం, దానివల్ల అండి పంట దిగుబడి చాలా తక్కువైంది ఈ సంవత్సరం. ఇందాక మీ మొదట్లో 2 రకాలు చెప్పాను కదా, అందులో ఒకటి కలెక్టర్ మామిడి చెట్టు, నెక్స్ట్ ఇది రెండోది వచ్చేసి ఇది పరియాలండి. ఇది చాలా పులుపుగా ఉంటాయి. ఇది పండిన తర్వాత మాత్రమే తినగలుగుతాము. మామూలుగా చిన్న చిన్న కాయలు అయితే పచ్చిగా ఉన్నప్పుడు తినలేము, ఎందుకంటే చాలా పులుపు అన్నమాట.
చెట్టు పైన ఉన్నవండి. ఒకసారి మీకు అంత లొకేషన్ ఒకసారి జూమ్ చేసి చూపిస్తాను. మామిడికాయలు చూస్తుంటే నోరు ఊరుతుంది కదా. ఇప్పుడే అర్జెంటుగా ఉప్పు కారం ఉండుంటే చకచక నీళ్ళతో కడిగేసి చకచక 4 ముక్కలు నోట్లో లొడక్కనని పెట్టేసుకుందాం కదా. ఒకటి 2 మామిడికాయలు కడుక్కొని కట్ చేసుకొని తిన్నామండి. టేస్ట్ అయితే బాగుంది. బట్ లెంత్ ఎక్కువ అయిపోద్ది కాబట్టి మీకు అవి కట్ చేసింది చూపించలేకపోయాను. ఇది ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే ఇంకెవరైనా కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఇది ఈ వీడియో. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్ అండి అందరికీ.